హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు నేను ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆమ్లెట్ని ప్రిపేర్ చేయడానికి వచ్చానండి. ముందుగా 2 కోడిగుడ్లు ఇలా పగలు కొట్టేసుకొని ఒక దాంట్లో పోసేసుకున్నానండి. పెప్పర్ పౌడర్ అండ్ సాల్ట్ అండి. పెప్పర్ మనకి కొంచెం అరుగుదలకి అలా, సాల్ట్ అండ్ పసుపు కారం అన్నీ ఒక్కొక్క స్పూన్ తీసుకున్నానండి. బాగా కారం ఎక్కువ ఇష్టం ఉండేవాళ్ళు ఎక్కువ కారం యాడ్ చేసుకోండి. తర్వాత టమోటా అండ్ ఆనియన్ కూడా వేసుకున్నానండి. ఫైనల్గా ఇదేంటి అనుకుంటున్నారా, మునగాకండి. కొంతమంది ఏంటంటే ఎక్కువగా మునగాకు చేదుగా ఉంటుందని చెప్పి చాలామంది లైక్ చేయరు. అలాగే పిల్లలు కూడా తినరు ఇష్టంగా. మామూలుగానే మనం ఫ్రై చేసినా కూడా ఏంటంటే కొంచెం అట్లా చేదు అలా అనిపించడం తినరు. బట్ ఇలా ఎగ్లో ఇలా మాత్రం వేసి పెట్టేస్తే పిల్లలు చాలా ఈజీగా తినేస్తారండి. చాలా ఎమ్మీగా ఉంటుంది. అసలు మునగాకు వేసామన్న విషయం కూడా మనకు తెలియదు. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి, ఫ్లఫీగా. డెఫినెట్లీ మీరు ట్రై చేయండి మీ పిల్లల కోసమైనా. అంటే మునగాకు మనకి చాలా అంటే చాలా బాగా మంచిదండి. అందుట్లో ఈ సీజన్లో మునగాకు మనకి చాలా అవసరం మన బాడీకి. అంటే జలుబు చేయడం కానీ ఏదైనా హెల్త్ ఇష్యూస్ అలా కాల్షియం బాగా వస్తుందండి ఈ మునగాకు వల్ల. చూసారు కదా, ఇలా కలుపుకొని ఒక 5 minutes పక్కన పెట్టేసుకున్నానండి. తర్వాత పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని ఒక 2 or 3 tablespoon ఆయిల్ వేసుకున్నానండి. మీ దగ్గర గీ ఉన్నా గీ కూడా వేసుకోండి. గీ వేసుకున్నా సరిపోతుంది. బట్ నా దగ్గర నెయ్యి లేకుండే, అందుకని చెప్పి నేను ఇలా ఆయిల్ వేసుకున్నాను. చూసారు కదా, పొయ్యి మీద కడాయి పెట్టుకున్నాను. కడాయి ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే ఇది నేను కలిపి పెట్టుకున్నాను కదా మొత్తము ఇట్లా మునగాకు అని ఈ మిశ్రమాన్ని అంతా యాడ్ చేసేసుకోవాలండి కడాయిలోకి. ఇలా కడాయిలో యాడ్ చేసి జస్ట్ లో ఫ్లేమ్లో మాత్రమే ఈ ఆమ్లెట్ని వేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే మాడిపోతుంది అండ్ ఆకు సరిగా కుక్ అవ్వదు, లోపల మనకి పచ్చిగానే అనిపిస్తుంది. బట్ అందుకని చెప్పి లో ఫ్లేమ్లోనే ఒక 5 minutes వరకు చూసుకోవాలండి. ఇలా కొంచెం కాలాక ఇలా తిప్పుకోవాలండి. అట్లా కడేసేసి ఇలా తిప్పుకున్న తర్వాత అది కూడా అలాగే సిమ్లో పెట్టుకొని మాత్రమే 2 సైడ్లు కాల్చుకోవాలండి. ఇలా కాల్చుకున్న తర్వాత ఫైనల్గా మనకి ఒక పిజ్జా ఎట్లా వస్తుంది కదా, ఆ టైప్లో బాగా మందంగా చాలా బాగా వచ్చిందండి. చూసారు కదా, ఫైనల్గా నేను ఎలా సర్వింగ్ చేసుకున్నా చూడండి. చుట్టూరు ఇట్లా మునగాకు, మెయిన్ దీంట్లో మునగాకే కాబట్టి స్పెషల్ అని చెప్పి నేను ఇలా మునగాకుతో డెకరేషన్ చేశానండి. మీకు ఎలా నచ్చితే అలా డెకరేట్ చేసుకోండి. నాకు మాత్రం అందుబాటులో అంటే తక్కువ ఖర్చుతోటి అంటే డబ్బులు మనీ అలా ఏం ఖర్చు కాకుండా చేసుకునేంత విధంగా నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను అండి. డెఫినెట్లీ మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. బై ద వే నా గొంతు ఎందుకు ఇలా ఉందంటే నాకు కొంచెం కోల్డ్గా ఉందండి మార్నింగ్ నుండి. అందుకని చెప్పి నా వాయిస్ ఇలా డల్గా అలా ఉంది. మీరు ఇదేం పట్టించుకోవద్దండి. జస్ట్ నా వీడియో వాచ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ముందుగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఫైనలీ స్మైలీ సింబల్ వేసేసానండి టమాటో సాస్ తోటి. చాలా అంటే చాలా బాగుందండి టమాటో సాస్తో తింటుంటే మాత్రం. ప్లీజ్ సబ్స్క్రైబ్.